హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో రొయ్యల తీగూర. నాకు ఎంతో ఇష్టమైన టేస్టీ అయిన ఈ రొయ్యల తీగూరని ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 1/2 kg వరకు రొయ్యల్ని తీసుకున్నాను. ఈ రొయ్యల్ని కొంచెం పసుపు, నిమ్మకాయ వేసి 2-3 సార్లు కడిగి ఉంచుకోవాలి. ఇందులోకి ఒక 2 టమోటాలు, ఒక ఎర్రగడ్డ, అదేవిధంగా ఒక మామిడికాయను కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో మసాలా కోసం ఇక్కడ చూపించే ధనియాలు, యాలకులు, లవంగాలు, చెక్క, కొంచెం అల్లం, మిరియాలు, తెల్లగడ్డలు, వీటన్నిటితో కలిపి మనం మసాలాను తయారు చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ మసాలా దినుసులని ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటున్నాను. ఒకేసారి నేను మసాలా వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ మొత్తాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నాకు ఎప్పుడైతే కావాలో వాటిని యూస్ చేసుకుంటాను. ఇప్పుడు ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద బాణలు పెట్టి ఇందులో 4-5 స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఇందులోకి యాలకులు, లవంగాలు, పట్టా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా వేసుకొని వేపుకోవాలి. ఇలా ఆనియన్ పచ్చివాసన పోయి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఈ ఆనియన్ని వేపుకోవాలి. ఇలా ఆనియన్ కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఈ 2 టమోటాలను వేసుకొని రుచి తగినంత సాల్టు, 1 స్పూన్ వరకు పసుపు వేసుకొని ఈ మొత్తాన్ని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనకి రుచి తగినంత కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు కారాన్ని వేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు, అదేవిధంగా మనం రెడీ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ మసాలా పేస్ట్ అనేది కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ గ్రేవీ ఉండిందంటే ఖచ్చితంగా మనకి రైస్లో అనేది కలుపుకోవడానికి ఎక్కువ క్వాంటిటీలో మనకి గ్రేవీ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం వేసుకున్న ఈ మసాలా పేస్ట్ మొత్తాన్ని ఈ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్న ఈ రొయ్యల్ని కూడా వేసుకొని ఈ మొత్తాన్ని కలుపుకుంటూ రొయ్య అనేది కొంచెం బాగా ఉడికేంత వరకు ఒక 5 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా మొత్తం మసాలా అదేవిధంగా రొయ్యలు మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5-6 నిమిషాల వరకు ఈ విధంగా ఉడకనివ్వాలి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1 గ్లాసు వరకు వాటర్ను పోసి ఉడికించుకోవాలి. ఇలా వాటర్ పోసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ఇందులోకి 1 స్పూన్ వరకు గరం మసాలా, 1 స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకొని కలిపి వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న మామిడికాయ ముక్కల్ని కొంచెం కొత్తిమీరని వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఈ మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక 7-8 నిమిషాల వరకు ఈ మొత్తాన్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకునేటప్పుడు మధ్యలో మనం మూత తీసి మరొకసారి అడుగంటకుండా మరొకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా 6-7 నిమిషాల వరకు మనం ఉడికించుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది కొంచెం చిక్కబడి మనకి ఎంతో టేస్టీ అయిన రొయ్యల తీగూర రెడీ అయిపోతుంది. ఇదే విధంగా మీరు కూడా రొయ్యల తీగూరని ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా ఈ రొయ్యల తీగూర టేస్టే వేరే లెవెల్. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.